మరి విత్ ఇన్ ది పార్టీ సొంత పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ విమర్శలు చేయడం, ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు సంస్కారహీనంగా మాట్లాడడం, ఇది సభ్య సమాజం తెలంగాణ సమాజం మొత్తం మరి అసహించుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పరకాల బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా స్థానికంగా రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక నాయకుడిగా తను చేస్తున్న కృషి గురించి వివరించారు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి మరి మంచిగా చెప్తూ అక్కడ కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా భవిష్యత్తులో కూడా నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. దాదాపు 182 నియోజకవర్గాలు కాబోతా ఉన్నాయి తెలంగాణలో. అందులో 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది అనే లక్ష్యంతో రేవూర్ ప్రకాష్ రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించాలని కోరడం జరిగింది. అందులో ఏం తప్పు ఉందండి? ఒకవేళ సుస్మిత గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో కష్టపడుతున్న వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడిన వ్యక్తి, ఎప్పుడైనా ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరుగుతున్న సంగతి చూసిరా? మరి ఏనాడు లేని వ్యక్తి మరి అకస్మాత్తుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకొని, వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకొని, రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేని కుటుంబ సభ్యుల్ని కూడా బాధితుల్ని చేస్తూ వారు మాట్లాడిన భాష సరైనది కాదు. అది సరైనది కాదు, తప్పు జరిగిందని చెప్పాల్సిన మరి తల్లిదండ్రులు మరి 2 రోజులు మౌనంగా ఉండి నోటీస్ ఇచ్చిన తర్వాత తనకు వారికి సంబంధం లేనట్టుగా మరి జవాబు ఇవ్వడం కూడా వారి నిర్లక్ష్యానికి మరి అర్థం పడతా ఉంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 146 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదొడుగులు చూసిన కాంగ్రెస్ పార్టీలో మరి సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖ గారు మరి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు తన కుటుంబ సభ్యులే అసభ్యకరంగా మరి ఏకవచనంతో మాట్లాడుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సి పోయి పైనుంచి సమర్థించడం అనేది వారు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ప్రతిపక్షాలకు మరి సమర్థిస్తున్నట్టే మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక హోదాను అనుభవిస్తూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకుంటూనే మీరు మన్ననలు పొందుతూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన సమయంలో మీరు ప్రతిపక్షాలను చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తరుణంలో తిప్పికొట్టకుండా మరి మీ కుటుంబ సభ్యులతోని 2-3 పర్యాయాలు అదే విధంగా మాట్లాడడం అనేది మీ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు మీరు పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీకి మీరు కలిసి ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంతన్నా మిమ్మల్ని క్షమించలేదు. కాబట్టి మేమంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరం ముఖ్యమంత్రి గారి పక్షాన మేము ఉన్నాం. తప్పకుండా ఈ తెలంగాణ భవిష్యత్తు దిశ నిర్దేశించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతోంది. తప్పకుండా వారి పాలనకు మేమంతా సంఘీభావంగా ఉంటాం. తప్పకుండా Subscribe us and press the bell icon for more interesting updates.